76 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో వివరాలను కూడా వెల్లడించారు. 76 ఏళ్ల వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాలుగా గర్భాశయం కిందకు జారిపోయిన స్థితిలో తమ వద్దకు వచ్చారని చెప్పారు. గర్భాశయం మర్మాంగం గుండా గడ్డలా బయటకు రావడంతో మూత్ర విసర్జన అసౌకర్యంగా ఉండడంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుందని చెప్పారు. దానికి తోడు ఆమెకు గత కొంతకాలంగా హైబీపీ, మధుమేహం, ఉబ్బసం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించామని డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ తెలియజేశారు. శస్త్రచికిత్సకు ముందు వివిధ విభాగాల వైద్యుల సహాయంతో సమస్యలన్నింటినీ నియంత్రణలోకి తెచ్చామన్నారు. వృద్ధురాలికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో కోతలేని లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి అంటే, మీ అందరికీ చెప్పాను, లాస్ట్ 2 months బ్యాక్ డాక్టర్ లక్ష్మీదుర్గ గారు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ మన అపోలోకి చేరడమే కాకుండా అండ్ రేర్ కేసెస్ కూడా చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కానీ అన్ని హాస్పిటల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అంటే యూటరైన్ ప్రొలాప్స్, వెజైనల్ ప్రొలాప్స్ ఉండేప్పుడు కింద నుంచి ఓపెన్ ఆపరేషన్ కానీ, అబ్డామెన్ ఓపెన్ చేసి పైకి లాగి మెష్ పెట్టడం కానీ, ఇవన్నీ గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ లాప్రోస్కోపిక్లో హిస్టెక్టమీ చేయకుండా కాకుండా ఈవెన్ మెష్ పెట్టి ప్రొలాప్స్ రెడ్యూస్ చేసి దీన్ని లాప్రోస్కోపిక్ సాక్రో కాల్పోపెక్సీ ఇది ఎప్పుడు ఓపెన్లో కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు అందరు గైనకాలజిస్ట్. ఈ ప్రొసీజరు ఈవెన్ లాప్రోస్కోపీలో చేసి అండ్ సేమ్ డే పేషెంట్ నడిపించి నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇట్స్ వెరీ అదేమంటారు నీష్ ప్రొసీజర్స్ అంటారు. నీష్ ప్రొసీజర్ అంటే హై ఎండ్ ప్రొసీజర్స్ ఇన్ లైక్ గైనకాలజీలో చేసేది. గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి మేడం డాక్టర్ లక్ష్మీదుర్గ గారు రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇది అపోలో హాస్పిటల్లో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేసిన దానికి నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున ఎస్పెషలీ అనస్థీషియా టీమ్కి, డాక్టర్ లక్ష్మీదుర్గ మేడం టీమ్కి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అసలు ఈ సర్జరీ అందరికీ నమస్కారం. 76 years అమ్మకి నా కంప్లైంట్స్ ఏమి అంటే యూట్రైన్ ప్రొలాప్స్ అంటే వజైనా నుండి సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ అంటే ఏదో కిందకి జారుతుంది అనే కంప్లైంట్తో వచ్చారు. వజైనల్ బల్జ్ అంటాం అనమాట, అంటే కామన్గా మనం మాట్లాడుకునే టర్మినాలజీ. దానివల్ల వాళ్ళకి డైలీ రొటీన్ చేసుకోవడం ఇబ్బంది, యూరిన్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, రావడము ఇర్రెగ్యులర్గా, అంటే ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవడము, ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. చాలామంది ఆ ఏజ్లో వాళ్ళు చెప్పుకోరు ఆ సిమ్టమ్స్ అన్నీ. ప్లస్ ఈ బీపీ, షుగరు, 76 years అంటే కోమార్బిడ్స్ కూడా ఉంటాయి, ఆస్తమా, అన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మనము ఇక్కడ అంటే సర్జరీ ముందు అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్. అనెస్థీషియా కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్కి అంటే హై ఎండ్ ప్రొసీజర్ అంటాం, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ. అంటే గర్భసంచి తీసేసిన దాన్ని వాల్ట్ని మళ్ళీ మెష్ పెట్టి సాక్రమ్కి ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడా లాప్రోస్కోపీలోనే చేసాం. చేసినప్పుడు ఆ ఏజ్కి ఆమెకుండే కాంప్లికేషన్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సేమ్ డేనే పేషెంట్ చాలా కంఫర్ట్గా ఉన్నారు. సెకండ్ డేనే పేషెంట్ని ఈజీగా మేము డిశ్చార్జ్ చేయగలిగాము. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ అనెస్థీషియా వల్ల. తర్వాత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం, అంటే కోత లేకుండా జస్ట్ స్మాల్ హోల్తో చేస్తాం కాబట్టి పేషెంట్ 24 hours రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెయిన్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మెష్ పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడానికి బేసిక్గా మెయిన్ 4 reasons. అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి క్లీన్గా మేజర్ సర్జికల్ ప్రొఫైల్, అంటే అన్ని టెస్ట్లు చేసి ఫిట్గా ఉన్నారా లేదా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఫిట్నెస్ తీసుకొని, తర్వాత ఎట్లా మనం సర్జరీ చేయాలి, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అంటే హై ఎండ్ టెక్నాలజీ ఉండాలి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి.
ప్లస్ మెష్ పెట్టాలి అని అంటే అది అందరూ రొటీన్గా చేసే సర్జరీ కాదు ఇది. కాబట్టి దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే టెక్నిక్, టెక్నాలజీ, సర్జికల్ టీమ్ ఈ 3 బాగుంటేనే సర్జరీ సక్సెస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏమి అంటే, ఇట్లా ఎవరికైనా వజినల్ బల్జ్ ఉన్నా, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, తర్వాత యూరిన్ లీక్ ఉంటుంది చాలా మంది ఉమెన్కి ఆఫ్టర్ మెనోపాజ్, అట్లా ఉండే పేషెంట్స్ కూడా కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ అంటే లాప్రోస్కోపీలోనే పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళు వినియోగించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. జీరియాట్రిక్ పేషెంట్స్ అనుకుంటాం, కానీ ఆ పేషెంట్స్కి మొత్తం మత్తు ఇవ్వాలంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. షీ ఆల్రెడీ హెడ్ ఆస్తమా, అదంతా మేము ఆప్టిమైజ్ తీసుకుని మేడం లాప్రోస్కోపీ సర్జరీకి మత్తు ఇవ్వాల్సి వస్తుంది. సో ముందే ఉన్న కండిషన్స్ని ఆప్టిమైజ్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఊపిరితిత్తులు బాగాలేదు ఉంటే అప్పుడు ఇమీడియట్గా తీసుకోలేము. చాలా రోజులు నెబులైజేషన్స్ పెట్టుకుని అన్నీ తీసుకుని ఆప్టిమైజ్ చేసి లాప్రోస్కోపీ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ చేయబడింది. నేను చెన్నై నెల్లూరు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మీ మేడం గారితో కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసుకున్నాను. బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను బాగానే చేశారు మేడం గారు, ఏమీ ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ మేడం. మీకేం బాగాలేకుండా కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.